పీఎం కిసాన్ డబ్బును కేంద్ర ప్రభుత్వం ఊరించి చివరకు మార్చి 13న 22వ విడత డబ్బును ఇచ్చింది. దాంతో 23వ విడత ఎప్పుడు ఇస్తుందో అని రైతులు ఎదురు చూస్తున్నారు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. దేశంలోని అతి పెద్ద పథకాల్లో పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన ఒకటి. దీని ద్వారా 9 కోట్ల మందికి పైగా రైతులు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో పొందుతున్నారు. నిజానికి ఈ 6,000 రూపాయలు డబ్బు రైతులకు ఏమాత్రం సరిపోదు. విత్తనాలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దాంతో ఒక విడతలో 2,000 రూపాయలు వస్తే ఆ డబ్బుతో ఎక్కువ విత్తనాలు, ఎక్కువ ఎరువులు కొనుక్కోవడం కుదరట్లేదు. ఈ సాయాన్ని మరింత పెంచాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రైతులు కోరుకుంటున్నారు. కానీ కేంద్రం ఇప్పటికే ఇస్తున్న మనీ ఒక పెద్ద భారంగా భావిస్తోంది. 2026 మార్చి 13న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 22వ విడత డబ్బును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతులు ఈ డబ్బును పొందారు. వారంతా 23వ విడత డబ్బును ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఒక అంచనా ప్రకారం ఈసారి డబ్బు త్వరగా అకౌంట్లలోకి రాబోతోందని తెలిసింది. అయితే ఈ డబ్బును పొందాలంటే రైతులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసి ఉండాలి. అలాగే భూమి ధృవీకరణ అవసరం. లేదంటే ఆ రైతులకు డబ్బులు వచ్చే అవకాశాలు తక్కువే. ఈ విషయంలో కేంద్రం కఠినంగా రూల్స్ అమలు చేస్తోంది. మీరు పీఎం కిసాన్ పథకానికి అర్హులో కాదో తెలియాలంటే pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి నో యువర్ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేసి రైతు రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి మీ స్టేటస్ తెలుసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ అని ఉంటే 23వ విడత డబ్బు మీ అకౌంట్లో జమ అవుతుంది. అదే ఎలిజిబుల్ కాదు అని ఉంటే మీరు మరోసారి మీ వివరాలతో దరఖాస్తు చేసుకోవడం మేలు. ఇందుకోసం న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉపయోగించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తెచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం ఒకేసారి 6,000 రూపాయలును ఇచ్చే ప్లాన్ చేయవచ్చు. అలా కాకుండా 3 విడతల్లోనే ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణం ఉంది. ఒకేసారి 9 కోట్ల మందికి పైగా రైతులకు మనీ ఇవ్వాలంటే కేంద్రం దాదాపు 55,000 కోట్ల రూపాయల మనీని విడుదల చేయాల్సి ఉంటుంది. అది కేంద్రానికి పెద్ద భారం అవుతుంది. అంత మనీని ఒకేసారి పోగు చేసి ఇవ్వడం కష్టమవుతుంది. అందుకే 3 విడతల్లో ఇస్తోంది. 22వ విడతలో రూ.18,640 కోట్లను విడుదల చేసింది. మరో కారణం కూడా ఉంది. రైతులు ఇండియాలో, మన ఏపీ, తెలంగాణలో సంవత్సరానికి 3 పంటల చొప్పున వేస్తున్నారు. అందువల్ల 3 సార్లు ఈ మనీని విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. తద్వారా ప్రతిసారీ పంట వేసే ముందు రైతులకు ఈ మనీ అకౌంట్లలో జమ అవుతుంది. తద్వారా రైతులు విత్తనాలు, పురుగు మందులు కొనుక్కుంటున్నారు. ఇలా కేంద్రం ఏటా ఫిబ్రవరి, జూలై, అక్టోబర్లో మనీని విడుదల చేస్తోంది. 22వ విడత మాత్రం మార్చిలో విడుదల చేసింది. అయినప్పటికీ 23వ విడతను జులైలోనే విడుదల చేయబోతోందని సమాచారం. ఈ పథకం విషయంలో కేంద్రం ఏడాది కాలంగా అనర్హులైన రైతుల పేర్లను తొలగించింది. ఇలా దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతుల పేర్లను తొలగించింది. ఇప్పుడు దాదాపు అనర్హులైన రైతులు లేనట్లే. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారి విషయంలో పూర్తిగా అన్ని పత్రాలు సరిగ్గా ఉంటేనే అర్హులుగా ఎంపిక చేస్తోంది. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల రైతులను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. తద్వారా అనర్హులైన రైతులెవరూ మనీ పొందకుండా చేస్తోంది. అందువల్ల అర్హులైన రైతులే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడం మేలు. మనీ పొందేందుకు రూల్స్: ఈ పథకం కింద మనీ పొందాలంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. అయిందో లేదో బ్యాంక్ వారు చెప్పగలరు. రెండోది ఈకేవైసీ పూర్తి చేయాలి. దీన్ని మీ సేవా కేంద్రాల్లో చేయించుకోవచ్చు. ఇక మూడోది భూమి ధృవీకరణ అవసరం. ఇది చేయించుకున్న వారికి ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ ఇస్తారు. ఈ నంబర్ ఉన్న రైతులకే పీఎం కిసాన్ మనీ వస్తుంది. ఇది కూడా మీ సేవా కేంద్రంలో చేయించుకోవచ్చు. జూలైలో 23వ విడత మనీ ఇచ్చేలోపు రైతులు ఈ పనులు పూర్తి చేయించుకోవాలి. ఆల్రెడీ అర్హులుగా ఉన్నవారు చేయించుకోవాల్సిన అవసరం లేదు. 23వ విడత మనీ ఎప్పుడు విడుదల చేసేది కేంద్రం తేదీని ప్రకటించలేదు. కానీ రైతులు ఈసారి త్వరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. ఇటీవల ఇరాన్ యుద్ధం కారణంగా రైతులకు ఎరువుల ధరలు పెరిగి భారం ఎక్కువైంది. అందువల్ల 23వ విడత త్వరగా వస్తే కొంత ఉపశమనంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. ఉదాహరణగా చూస్తే వరంగల్లో ఓ రైతు రామయ్య, ఎరువుల ధరలు బాగా పెరిగాయి. మా ఖర్చులు ఎక్కువయ్యాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అని కోరారు.
ఇలా దేశవ్యాప్తంగా రైతులు ఇరాన్ యుద్ధం వల్ల ఎరువుల ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం లబ్ధిని పొందే లబ్ధిదారుల వివరాల్ని అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in లో ఉంచుంది. ఇందులోని లబ్ధిదారుల జాబితా బెనిఫిషరీ లిస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి. తర్వాత నివేదికను పొందండి. గెట్ రిపోర్ట్ బటన్ను నొక్కండి. ఆ రిపోర్టులో మీ పేరు, గతంలో మీకు వచ్చిన వివిధ విడతల మనీ వివరాలు ఉంటాయి. ఎవరైనా అర్హులై ఉండి 22వ విడత డబ్బును పొందకపోతే సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని సరిచేయించుకోవాలి. అప్పుడు 23వ విడత డబ్బుతో పాటు 22వ విడత డబ్బు 2,000 రూపాయలు కూడా కలిపి జులైలో 4,000 రూపాయలు జమ అవ్వగలదు. ఈ పథకాన్ని ప్రధానమంత్రి 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా క్రమం తప్పకుండా మనీ జమ చేస్తున్నారు. అందువల్ల జులైలో ఖచ్చితంగా మనీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకు రైతులు అలర్టుగా ఉంటూ డబ్బు ఖచ్చితంగా పొందాలి. మన ఏపీ, తెలంగాణలో మొత్తం 70 లక్షల మంది దాకా రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. వారంతా ఖచ్చితంగా మనీ పొందితేనే ఈ పథకానికి సార్థకత ఏర్పడుతుంది. అర్హులైన రైతులకు వారి నెక్స్ట్ విడత మనీ అందకపోతే వారు పథకం హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేయవచ్చు. రైతులు 1,55,261 లేదా 011243006006 నంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చు. ఈ హెల్ప్లైన్ ఉదయం 9:30 నుండి సాయంత్రం ఉదయం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.